హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. గత వారం రోజులుగా మన ఛానల్ ఒక కామెంట్ అయితే చాలా చూడడానికి అనిపిస్తుంది. అది ఏంటంటే మీ టీం యొక్క వెహికల్స్ టూర్ చేయండి అని చెప్పేసి. ఫైనల్ గా ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం టీమ్స్ వెహికల్ టూర్. మొత్తం ఇక్కడ చూసినట్టయితే లైన్ గా పెట్టి వచ్చినాం. ఏ విధంగా లైన్ లో పెట్టినామంటే మన ఛాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన దగ్గరికి ఎవరెవరు ఏ విధంగా వచ్చిరని చెప్పేసి. ఫస్ట్ డింపియాడ్ వచ్చింది కదా, డింపియాడ్ బండి వస్తుంది, తర్వాత శేఖరాన్ వస్తుంది, తర్వాత కూరగాన్ వస్తుంది, తర్వాత టైసన్ గాంధీ వస్తుంది. ఈ విధంగా ఫైనల్ గా మనం కొన్న ఓమ్ని వరకు అయితే ఈరోజు అయితే టూర్ అయితే ఉండబోతుంది అనమాట. వాళ్ళ వెహికల్స్ ఏ విధంగా వచ్చినాయి, దాని చరిత్ర ఏంది, ఎంత కొన్నాడు, ఇప్పుడు అమ్మితే ఎంతకు వస్తుంది, అంతా డీటెయిల్ గా అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూడబోతున్నారు. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన ఈ వెహికల్స్ టూర్ ఎక్కడి నుంచే స్టార్ట్ చేద్దామంటే మన స్పెండర్ ఉంది కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే దాని తర్వాత డింపి గాంధీ, దాని తర్వాత శేఖర్ గాంధీ, ఎవరు ఏ విధంగా వచ్చారో ఆ విధంగా వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే ఈ బండిని అటు ఇటు కదిలి వచ్చేటట్టు లేదు. ఈ బండి మధ్యలో వచ్చింది కానీ దీని నుంచే స్టార్ట్ చేస్తా. ఈ బండిని కూరగా 4,000కి సెట్ చేసిండు. స్క్రాప్లకు పోయే బండి మనకు కనీసం ఇక్కడ బాయ్ కాడికి ఆడ దింపుకొని కానీ పనిచేస్తున్న ఆలోచనతో అయితే దీన్ని తీసుకున్నాం. ఆ టైంలో దీన్ని తీసుకున్న తర్వాత ఒక వారం రోజులు నడిచింది కావచ్చు. మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. ఇది ఒక 200 ఓపిస్తే ఒక 20 రోజులు దాకా వస్తుంది మంచిగా. ఇంటికి అటు అటు ఇటు తిరగడానికి. యాక్చువల్గా మధ్యలో ఏమైందంటే దీనికి క్లచ్ ప్లేట్లు పోయినాయి. క్లచ్ ప్లేట్లు ఎందుకు పోయినాయి అంటే దీనికి గేర్లు చక్క పడక కాదు, క్లచ్ వైర్ పోయింది. క్లచ్ వైర్ పోవడం వల్ల మేము క్లచ్ పడకుండా డైరెక్ట్ అట్లే గేర్లు కొట్టడం వల్ల క్లచ్ ప్లేట్లు మొత్తమే పోయినాయి. ఇక దగ్గర మనం 4,000 ఖర్చు అయింది. క్లచ్ ప్లేట్లు వేరే అని తీసుకోతే దాంతో కిక్ రాడ్ చేంజ్ అయింది, వెనక బ్రేక్ చేంజ్ అయింది. పైడీలు కూడా కొత్త తెప్పిస్తారు రగ్గి దానికి. ఓ రాడు వెల్డింగ్ కొట్టుకుంటే పైలు ఎందుకు రా, ఎవరు రాడు ఉన్నది మెకానిక్ దగ్గర గది ఎందుకు రా, పైడీలు ఎందుకు రా దీనికి. 4,000 కొన్నా కూడా ఇది 3 పిట్టలకు జీవనాధారం. దీనిలో పిట్టలు పుట్టినాయి. ఆ ఫుటే నా దగ్గర ఉంటే నేను మళ్ళీ వేస్తాను మీకు. దీనిలో గూడు పెట్టుకున్నాయి ఆల్రెడీ 3 పిట్టలు అయినా వెళ్ళిపోయింది. వీడు ఆ పిట్టలు పెట్టినప్పుడు లేడు, గుడ్లు పెట్టినప్పుడు లేదు, పిల్లలు అయినా లేడు. అసలు వీడు చూడకూడదు చూడలేదు. అలా ఫస్ట్ టైం బండి తెచ్చిన రోజు దీంతో మొత్తం స్టంట్లు వేసినాం. అయినా మంచిగా బాగా చెట్టు కట్టి ఊపియలే, ఊయాల భలే నడిచింది ఇది. దీనికి మళ్ళీ ఒక టైర్ వేస్తాం. మనకి టీం కోసం పనిచేస్తారు అనమాట. ఎప్పుడైనా నీళ్ళు తీసుకురానికా లేకపోతే అప్పుడప్పుడు మనకి వాష్రూమ్ లేదు కాబట్టి మన వాళ్ళు రోజు 2 సార్లు పోతారు అటు ఇటు ఉరకడానికి. దేనికి యూజ్ అవుతుంది, అందరు పోతారు ఇక. సో ఈ బండి చరిత్ర ఇదన్నమాట. ఇది 4,000 కొన్నాం కానీ ఇప్పుడు తీసేసినా కానీ మేబీ 2,000 తీసేయము ఉంటుంది. మైలేజ్ బాగుంది దీన్ని తీసేయం. ఒకవేళ తీసేసినా 2,000 వస్తాయి కావచ్చు. ఆ తర్వాత ఈ బండి గురించి ఆల్మోస్ట్ నేను కొన్ని వీడియోస్ నేను మీకు చెప్పిన. ఈ బండి వచ్చేసి మేము 2007లో సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం. అది కూడా 27,000 రూపీస్కి. దాని తర్వాత మస్తు సార్లు సర్వీసింగ్ చేయించినాం. కాకపోతే మొన్నటిసారి మొత్తమే కూర్చుంది. దీన్ని మా బాబు సర్వీసింగ్ చేయిస్తుండే కానీ ఆయిల్ ఉన్నా లేదా అవన్నీ ఏం చేసుకుని సర్వీసింగ్ దగ్గర పెట్టొస్తాం. వాళ్ళు చేసేసరికి అతను తీసుకొని వస్తాం. దాని తర్వాత లాస్ట్ టైం ఎప్పుడు వేయించినాం ఐడియా లేదు. రీసెంట్గా దానిలో మొత్తం ఆయిల్ అయిపోయింది. అట్లనే మేము ఏం చేసినాం, ఏం కకృతి పడ్డామంటే భూమిలో పెట్టినాం కదా పెట్రోల్ 6 నెలలు. ఆ పెట్రోల్ దీనిలో పోసినాం. దానివల్ల పోయిందో ఏమైందో కానీ బోర్ది హెడ్ పోయింది. ఆ తర్వాత దాంట్లో ఇంజన్ ఆయిల్ పోవడం వల్ల ఇంజన్ ఆయిల్లో కూడా ఏమో పోయినాయి, ఇంజన్లు ఏమో పోయినాయి, ఏమో క్లిప్లు ఆనే ఉంటాయి కదా జింగిడిగా. ఏం చేసి వీళ్ళకి ఆ రోజు అయితే దానికోసం తీసుకుపోయినాం. దీని కూడా ఒక 4,000 దాకానేమో ఖర్చు అయినాయి. ఎక్కువ పెడితే ఏమనుకో నేను ఇంజన్ పోతే ఒక 10,000 అవుతాయి, 15,000 అవుతాయి అంటారు కదా. అట్లా కొద్దిగా మ్యాగ్నెట్ కాయలు పోయింది.
సో అవన్నీ ఓవరాల్గా దీనికి కూడా 4,000 ఖర్చు అయినాయి. దానికి 4,000 అయినా దీనికి 4,000 అయినా కానీ ఈ బండి బాగా ఫిట్ అయింది దానికంటే. దీని చైన్ కూడా ఏమో చేంజ్ అయింది ఇక్కడ, రింగ్ మొత్తం లోపల చైన్ రింగ్ చైన్ ప్యాకెట్ మొత్తం చేంజ్ చేసిండు దీన్ని. సో ఏమైతేనేమి ఇదైతే ఓవరాల్గా ఉంది. ఇది లేనప్పుడు నాకు బాగా ఇబ్బంది అవుతుండే, ఎందుకంటే ఇది లేకపోతే కంపల్సరీగా మన ఓమ్ని కూడా కూర్చొని ఉండే మొన్నటిదాకా. ఆల్టో కార్ని తీసుకోవడు అట్లా అయింది. దాంట్లో ఎట్లా అంటే ఒక 1,200 పెట్రోల్ పోపిస్తే ఓ వారం రోజులు కూడా రాదు. దీనిలో 1,200 పోపిస్తే నెల మొత్తం తిరుగుతుంది. సో చిన్న పనులకు కూడా దాన్నే తీసుకోవడం అయింది అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది అయింది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయితే ఆయన జింగిరీస్ ఇటు సదరతా అని జింగిరి 2 రోజులు చదివింది పక్క వారేసిండు. ఇంజన్ మీద నేనేం చేస్తా గది ఇప్పుడు కాదు, ఇప్పిన వస్తువు ఇప్పిన కానే ఉండాలి. దాన్ని ఏమేమి లోరాడు పోయినాక దానికి ఎక్సెల్ వీకింది, ఇంకా కుత్తాలు పోయినాయి. దాన్ని ఒక చిన్న బకెట్ పెట్టుకుని దాన్ని ఇప్పుతున్నప్పుడు అన్ని బకెట్ వేసుకోవాలి. అన్ని జమ్ చేసిన ఎత్తుకోరా మెకానిక్ మళ్ళా మంది ఉన్నారు. కుర్కురే నేను తింటా కావచ్చు, సామాన్ వాళ్ళు ఎత్తుకోపోతురు. ఏమో అమ్ముకురా. మా మెకానిక్ క్లచ్ ప్లేట్ల పోవాలో లైనర్లు అంటాడు మా మెకానిక్. సో మొత్తానికి ఇది ఉంటే ఏర్పడదు, కానీ లేకపోతే మాత్రం ఆ విధంగా ఇబ్బంది అయింది అనమాట. చెప్పినా కదా అదే మెయిన్ పెట్రోల్ ఓపిక కావాలి దాని కార్లో. దాన్ని దేని వాడాలో దానికే వాడాలి, 6 స్పీడ్ వేయడానికా లేకపోతే ఎప్పుడైనా హైదరాబాద్ పోనీకా అప్పుడు. సో ఆ విధంగా అయితే ఇప్పుడు వాడుతుంది. మూడుదాకా తీసుకొచ్చినప్పుడు ఏమనుకున్నారు, వీడు బైక్ కొని కూడా కార్లో పోతుండ్రా అనుకున్నారు కావచ్చు, కానీ అది తప్పకపోతున్నాను ఎంతమంది తెలుసు, అది నాకు తెలుసు తప్పకపోతున్నాను. సో ఇప్పుడు ఇది వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ దానికి రెస్ట్ దొరుకుతుంది, ఇంటికానే ఉంటుంది అది. సో దీని చరిత్ర దీన్ని అమ్మమ్రా మా ఫస్ట్ బండి, మా ఇంట్లో ఫస్ట్ బండి ఇది. దీన్ని ఎన్ని రోజులు అయినా సరే దీన్ని ఇట్లా పెడదాం నడిచే కానీ అంటే 6,000-7,000 వస్తాయి కావచ్చు. 3,000 కంటే ఎక్కువ రావు. రాకపోతే మరి అమ్ముడేందుకు మరి 27,000 2007 లా. అంటే మీ కింద 20,000 తీసిన 25 అమ్ముడేందుకు మరి నడవంగా. సరే వాల్యూ 7,000 అట. ఒకవేళ మన యాక్షన్ పెడితే మన సబ్స్క్రైబర్లు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయరు. మా స్పెండర్ బండి అలాగే దీన్ని కూడా కామెంట్ చేయరు. ప్యాషన్ బండి ఉంది, స్పెండర్ బండి ఉంది అన్న. టైర్లు కొత్త అన్న, బంపర్ కూడా కొత్త బయట వాళ్ళకైతే ఒక రేటు, మన వాళ్ళకైతే ఒక రేటు. మగలకు 2,000 ఎక్కువనా? 2,000 ఎక్కువనా? 10,000 ఎక్కువ. దీని తర్వాత చాలా సస్పెన్స్ లో పెట్టి ఒక 2-3 సంవత్సరాలు మమ్మల్ని వేధించి వెంటాడి తీసుకోరా అని వాడిని నొర్రియంగా లాస్ట్ కి తీసుకుని ధైర్యం చేసి ఒక 2 సంవత్సరాలు వరిసిన వారిని బండి తీసుకోరా. బండి అరే నీ బండి గురించి చెప్పే ముందు, బండి తీసుకున్నాక తీసుకోక ముందు నీ లైఫ్ చెప్పరా. లైఫ్ అంటే అప్పుడు మెల్లే పోతుంటే ఏ పనికైనా పోదంతి. ఇప్పుడు బండి లేదు కాబట్టి ఏదైనా సిద్ధిపేట తేవాలన్నా కానీ 3-4 రోజుల వరకు తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఎడిపోతాం ఇటుకాడ వీళ్ళే తీసుకోవద్దు. కానీ ఎంతైనా బండి ఉన్నదానికి లేదని మస్తు తేడా ఉంటుంది. ఏదైనా పని ఉందనుకోండి, అది ఆటోలో పోయి రావాలి లేకపోతే ఏదైనా వేరే వెహికల్ తీసుకోవాలనుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటాం. మనది ఉన్నట్టయితే ఇన్స్టెంట్ గా పోయి రావచ్చు, అది వేరే ఉంటుంది. మళ్ళీ మనం చుట్టాలింటికి పోయేది ఉన్నా కానీ టక్కన పోయి రావచ్చు. వేరే బండి అడిగితే దొరకపోవచ్చు, అంతే కథ కార్ఖాన ఉంటుంది. బండి కొనకి నేను వెరైటీ చూస్తురా, వీనికి బండి 2 రోజులు కారు కూడా కొంటాను చూస్తురా. మాతో అంటారా అంటే డైరెక్ట్ కారే కొంటాడు అనుకున్నారు. వేరే డూస్ రాదు, రోజు ఇట్లా పెట్టుకొని కళ్ళ దుమ్ము పడుతుంది. అందుకే ఎంత పడ్డారా బండి? ఎంత పడ్డారా? 65,000. సెకండ్ హ్యాండా? సెకండ్ మోడల్ 2024. 2 సంవత్సరాలు మంచిగా దొరికింది. మరి నేను స్పాన్సర్ ఈయనే ఇప్పించింది. కమిషన్ కూడా ఇవ్వలేదు లోపల, కమిషన్ ఆడ కూడా తీసుకోలేదు. అదే కాదు, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నువ్వేం పడబడ్డావు? రిజిస్ట్రేషన్ కానీ అప్పుడే మన డింపి ఆయన దావత్ ఇంకోటి ఆర్సీ కోసం వెంబడి పడ్డాడు. ఇప్పుడు బండి కొన్నప్పుడు లైసెన్స్ లేదు, ఇప్పుడు లైసెన్స్ ఉంది. మళ్ళీ లైసెన్స్ కూడా ఏమన్నా తిట్టుకున్నా బండి కొనిచ్చి గిట్లాంటి బండి కొనిచ్చినాను. మైలేజ్ మొన్న ఒకసారి టెస్ట్ చేసిన 67 కిలోమీటర్లు దొరికింది. అది ఇదే వాడు మంచిగా 2 లీటర్లు వేస్తే హైదరాబాద్ రావచ్చు మంచిగా.
ఫుల్ ట్యాంక్ చేపిస్తా ఒక 25 రోజులు వస్తుంది, 20-30 రోజులు వస్తుంది. దీనికి ఎట్లా పెట్రోల్ తీయరా? పెట్రోల్ తీయటం మంచిగా ఉండు. మళ్ళా ఈ బండి నైట్ 10 తీసుకున్నాం గుర్తుందా? మనమే అందరం పోయినాం. బండి పోతుంది అని అట్లా దొరికింది అన్నట్టు. వాస్తవానికి మళ్ళీ ఇంకోటి ఏమైంది వచ్చింది తీసుకున్నారు. తీసుకుంటే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి అన్న ఇక వాళ్ళకి అద్దంట మళ్ళీ ఎందుకు అన్నారు అంటే మళ్ళీ ఉరికినాం. అప్పుడప్పుడు ఉరికి మళ్ళీ అప్పుడప్పుడు పైసలు కట్టి తీసుకున్నాను ఇక బండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డింపి అని బండి అయితే మొత్తం ఓవరాల్ ఒక లుక్ వేసేయండి. ఎంత కమ్ముతావా మళ్ళా? ఎంత కమ్ముతావు ఇప్పుడా? నువ్వే చెప్పినావు 2007 బండి అమ్మాను, నేను 2024 బండి నేనే అమ్ముతానా? అమ్ముదే కొత్త బండి తీసుకుంటావా? కొత్త బండి తీసుకుంటారా? ఒక 40,000. 40,000? ఇక్కడ ఎట్లా నువ్వే కూర్చుంటావు ఎప్పటికి? ఇక్కడ నీ డ్రీమ్ పర్సన్స్ ఎవరన్నా కూర్చున్నారా? అంటే వాళ్ళ తాతను ఎక్కించుకోవాలనుకున్నాడు కాబట్టి ఎక్కించుకోవాలి చెప్పని రా పురాత. ఓకే, సో ఇది వచ్చేసి డింపి అని బండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే హెచ్ఎఫ్ డిలాక్స్ అన్న కొత్తదే, కొత్త మోడల్ 2023 మోడల్ అన్న, 24 మోడల్. ఒకటే కీ ఉంది, మీకు కావాలనుకుంటే ఇంకో కీ కూడా చేపించిస్తాం. 2 అద్దాలు ఉన్నాయి. ఈ పోరని ఫ్రీ తీసుకోరు వీని కూడా బండితోటి. ఒకవేళ మీరు వాల్యుయేషన్ చేయాలనుకుంటే ఈ బండికి ఎంత పెట్టచ్చో కామెంట్ చేయరు. అన్ని బండ్లు వేసుకోరు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారుగా మెకానిక్స్, కింద బండి వేసేసి దాన్ని వాల్యూ చేశారు. ఇక్కడ స్టార్ట్ అయ్యి దానిలాడుతుండా? స్టార్ట్ అవుతుందా? సెల్ఫ్ అవుతుందిగా. ఇది వచ్చేసి మనకు అపాచ్, టీవీఎస్ అపాచ్ మోడల్ ATR 160 మోడల్. మోడల్ BS3 అని కూడా సంవత్సరం ఐడియా లేదా? నేనైతే 2015 లో తీసుకున్నా సెకండ్ హ్యాండ్ వెహికల్. ఇది ఎంత పడ్డది? నేను తీసుకున్నప్పుడు 22 పడ్డది. తీసుకున్నాకనే కొన్ని రిపేర్లు ఉండే, ఒక 2000 పెట్టి చేయించిన అంతేగా. 22,000 పడ్డది. ఈ బండి ఎన్నిసార్లు పడ్డది నీ దగ్గరకు వచ్చిన? పర్లేదు అన్న, ఒక్కసారి వాళ్ళది వేరేటోడు వాళ్ళే గుద్దినట్టుగా తీసుకో. ఇంకా పొరడు తీసుకో గుద్ది. వాసానికి వాళ్ళకి ఏడు ఎందుకు ఇయ్యాడంటే అలా ఒకటి తీసుకొని ముసలానే గుద్దినాడు. అందుకే ఆ భయంతో ఎవరికి ఈ బండి నేను పొద్దున తెచ్చి పెట్టినట్టే మళ్ళీ సాయంత్రం ఒకటేసారి రాత్రి అంటే కండిషన్ కొంచెం డిఫరెంట్ ఉంటది. నేను ఒక్కనే నడపగలుగుతుంది. మేము నడపలేదు. ఎంజాయ్ వెనక మొత్తం వెనక కూర్చున్నాడు, ఎంజాయ్ అవుతాడు. దైసనా కూర్చుని పెడితే ఇది ఇరిగిపోతుంది గిడికి. స్ప్రింగులు వెరైటీ ఉంటాయి. అప్పుడు 22,000 కొన్నావు, ఇప్పుడు ఎంత అనుకుంటున్నావు? ఇప్పుడా అమ్మ తలుసుకోవట్లేదు నేను, ఎందుకంటే చాలా కనెక్ట్ అయ్యింది. ఎత్తుకోపోతే ఫ్రీ అవుతుంది. అమ్మితే నాకు తెలియదు దీనికి ఎంత పడుతుంది. దీనికి కొనరు కావచ్చు అన్న. సెకండ్ మళ్ళీ థర్డ్ హ్యాండ్ కూడా సెకండ్ 5,000 టైర్లు అయితే మంచిగా ఉన్నాయి. మరి అన్న ఏందన్న మోడల్ ఏంది? టీవీఎస్ అపాచ్ బండి, మోడల్ గుర్తులేదు. ఒకవేళ మీరు కొనాలనుకుంటే మన దగ్గర అవైలబుల్ గా ఉంది. దీనికి చాలా చేంజెస్ చేసిన. ఈ డూమ్ కొంచెం పెద్ద ఉంటది, దీన్ని తీసేసిన. ఇంకా మడ్గాడ్ చేంజ్ చేసిన. మడ్గాడ్ ఏమీ లేదు కదా దానికి. మడ్గాడ్ లేదు, ఇది వేయించిన. మడ్గాడ్ వేరే ఉండదు దీనికి. మళ్ళీ టైర్ దీని కాదన్న, టైర్ ఇది 200cc, నేను 160 చేసిన. అదొకటి చేంజ్ చేయించిన. మంచిగా కూర్చుంది. దాని వల్ల నీ మైలేజ్ వస్తలేదా? మరా మైలేజ్ ఎంత వస్తుందా? 35-40 అట్లా వస్తుంది. హైవే అయితే 40, ఇక లోకల్ 35. సోకుల వాడికే ఉన్నావు. మంచిగా మైలేజ్ వచ్చే బండి తీసుకుని అయిపోతుంది. ఇక ఉన్నది తక్కువలో వచ్చిందని 67 అట. మనం ఉన్న సిచ్యువేషన్ మనం మైలేజ్ వచ్చే బండ్లు కావాలి. ఇది మనకి ఇచ్చేసి ఇవాడు మా హాస్పిటల్ చేస్తాడు దీన్ని. ఇప్పుడు మళ్ళీ వేరే బండి కొనాలంటే మళ్ళీ 70-80 పెట్టాలి. నేను తీసేత 10,000 వస్తాయి. రావన 70, 60,000, 40కి మాట్లాడదాం. సరే 40,000 ఇస్తాడు. ఇది తీసుకొని 40,000 ఇస్తాడు. వద్దా? ఇది ఖాళీగా ఉన్నది, ఎక్కించుకొని ఇప్పట్లో సో దీన్ని అయితే మరి వాల్యుయేషన్ ఎంత వస్తుందో చూడరే. అపాచ్ దీని మోడల్ నెంబర్ అయితే గుర్తులేదు. మావాడే 2015లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాడు. మరి సో మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే బండ్ల పైన దీని అయితే చూసేయండి. సో ఒకసారి దీన్ని కూడా ఒక లుక్ వేసేయండి. సో నెక్స్ట్ బండి వచ్చేసి బ్లూ కలర్ NS అయితే ఉన్నది. గిడ కూడా హ్యాండిల్ లాగా వేసి పెట్టుకున్నాడు. నిన్ను అంటుండే ఎవరు దింపిన అంటు, నువ్వు దింపినారా? ఈ బండి వచ్చేసి మీకు అందరికి తెలిసిందే, మన అజ్జిగాంది. అప్పుడప్పుడు మా ఊర్లో చింతలబడి కొని వాడతాడు.
రోజు అంటే పొద్దున్న చింతలకైతే రాగానే- పోతావుగా రోజు పొద్దున్న రాగానే పురన్నా తాళం చూస్తాడు ఫస్ట్ తాళం నువ్వు ఎందుకే తీసుకున్నా తీసుకున్నా కదా అంటాడు. కానీ ఈ బండి వచ్చేసి బ్లూ కలర్ కూరగా ఉంది. బండి బ్లూ కలర్ ఉంటుంది. మాక్సిమం బ్లూ కలర్ టీ షర్ట్ వేస్తాడు, బ్లూ కలర్ అద్దాలు పెట్టుకుని వస్తాడు. బ్లూ కలర్ టీ-షర్ట్ ఎందుకే తాళం స్పెషల్ ఏంద్రా బ్లూ కలర్ అద్దాలు ఇగో బ్లూ కలర్ ఇయర్ బడ్స్. వాట్ ఈస్ స్పెషల్ ఫర్ బ్లూ? బ్లూ ఆ ఫేవరెట్ కలర్. నాకెందుకు పెడుతున్నావు జింగిడా? రోజు పొద్దుగాల నీ బడ్జెట్ కవర్ రాడు. అజ్జి ఒక పప్పి మన మానలో ఒకటి పోయింది, ఆయన ఇంకోటి పోగొట్టేవు. ఎంత పడుతుంది రే? ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఏం కదా? సెకండ్ ఓనర్, ఐఎమ్ ఆల్సో సెకండ్ ఓనర్ ఆల్సో అంటారా? ఇంగ్లీష్ అద్దు కానీ ఇప్పుడు సెకండ్ అద్దు అవన్నీ అద్దు ఇంగ్లీష్ అద్దు కానీ నేనైతే సెకండ్ ఓనర్ దీనికి బండికి. నేను 60,000 రేటుగా ఉన్నా. ఎంత? 59,000, 1000 తక్కువ అనుకో. మోడల్ మోడల్ 2018 ఎండింగ్. 18 నీదిరా? ఎంత 18 ఎండింగ్ 18 22 22 వీడు 60,000కి ఉన్నాడు. 60,000. నువ్వు ఎప్పుడు కొన్నాను? 21 నువ్వు 22 ఏ అనే year లో కొన్నావు? 24 అని అనుకుంటా. యాక్సిడెంట్ బండి అది. యాక్సిడెంట్ బండి అయితే మనది యాక్సిడెంట్ కాలేదు. యాక్సిడెంట్ కాలే. చెప్పు నిదాన్ చరిత్ర చెప్పి. చరిత్ర అంటే ఇక మళ్ళీ ఎంత పెట్టినా 59,000 కొన్నా. ఇంకో 20,000 ఎక్కువ పెట్టినా. దీనికి రా ఏమైందిరా? ఈ కరవ అయితే ఆవునే 20,000 పని పెట్టిందా? కాబట్టి గట్టిగా ఇండియన్ ఏమన్నట్టు అయితే యాక్సిడెంట్ బండి అదే భయం. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది, మంచిగా ఉంది. దుబాయ్ పోతుందా? దుబాయ్ కూడా పోతుంది కొడితే. రోడ్ ఉంటే దుబాయ్ కూడా పోతుంది. వీని భలే నచ్చేది జింగిడి ఒకటి. ఈ మధ్యలో అందరి తెప్పిస్తారు. శేఖరన్ బండి కూడా అదే ఉంది. అమెరికన్ ఏంటి కెప్టెన్ అమెరికా తెలుసారా? షీల్డ్ కాదు మనం అన్న దీంతో మస్తు గేమ్ ఆడినాం కదా మనం. ఆడినా గడ్డి ఇంట్లో ఆడినా. మరి బండి గురించి చెప్పనిరా? చెప్పలేదు పెద్ద బండి నాకంటే ఎక్కువ వీళ్ళందరూ తెలుసు నా బండి గురించి. చెప్పు మీరే చెప్పు. వద్దు మళ్ళీ మేము తిరుగుతున్నాం అనుకుంటాడు. మీరే తిరుగుతారుగా మరి. కానీ ఈ బండి ఎదురుగాడు ఉరుకుతుంది కానీ ఇద్దరికి ముగ్గురు కూర్చున్నారు అనుకోండి ముంగడ కూర్చున్న పని అవుతుంది. అవును. ఇంకో క్వశ్చన్ అవ్వడం మర్చిపోయినా. నీ డ్రీమ్ పర్సన్ వస్తున్నారా? మొత్తం మంది కూర్చున్నారు. అది కాదు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. ఈ బండి కరీంనగర్కి ఎన్నిసార్లు పోయింది? కర్మాకి పోయింది అంటే మా తమ్ముడు ఇట్లా ఉంటారు కాబట్టి ఆడికి పోతుంది. ఎన్నిసార్లు పోయింది అంటున్నా? మొత్తమే పోయింది. లెక్కలేదుగా? లెక్కలేదు. ఈ బండి కరీంనగర్కి తక్కువ టైంలో ఎప్పుడు పోయింది? తక్కువ టైంలో మొన్న పోయినా అంటే గంటది 30 నిమిషాలు పోయినా. గంట పట్టే రూట్ లో 30 నిమిషాల్లో పోయినట. హెల్మెట్ లేకుండా అవి వేసుకోరు కామెంట్లలో. నేను హెల్మెట్ వాడనే వాడవు. సో ఇప్పుడు వచ్చేసి ఈ బండి మోడల్ గురించి చూసిర్రు, కథ కార్ఖాన అదే చూసిర్రు. యాక్చువల్గా ఇది ఏంది మన బండ్ల మీద దాంట్లో ఎక్కువ ఉన్నది. దీన్ని కూడా ఎంత పెడతారో కామెంట్. దీన్ని బీరోల్స్ చేసేస్తాం ఇప్పుడు. అరే సూర్య బీరోల్స్. మైలేజ్ చెప్పలే. మైలేజ్ 40 ఇస్తుంది. వీడు కొంచెం బరువు ఉంటాడు కదా. బరువు ఉన్నది కాదు మళ్ళీ ఇదే ఎందుకు అంటే ఇంటికాడ ఒకటి స్పెండర్ ఉంది, దీన్ని ఎందుకు వాడతా అంటే నాది బాగా కిలోమీటర్లు ఉంటాయి కదా రావడానికి పోవడానికి. హైవే మీద చంపుతాడు. దీనికి 30 minutes టైం పడుతుంది. 30 kilometers 30 minutes పడుతుంది. 30 minutes వచ్చేస్తాడు. నిమిషంకో కిలోమీటర్స్ కవర్ చేస్తుండు. హైవేరా? హైవే మరి ఏమనుకున్నారు టర్నింగ్ లో నాకు హైవే ఉంటే నేను 5 నిమిషాలలో దానికోసం అని ఇది దీన్ని వేసుకొని వస్తాయి రోజు. మంచిగా ఉంటుంది బండి అయితే మంచిగా ఉంది. అంటే ఈ ప్రకారంగా వీడు ఒకవేళ మన ఆఫీస్ కనుక రెడీ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉంటే మస్తు సేఫ్. వాల్యుయేషన్ వాల్యుయేషన్ వాళ్ళు వేసేస్తారు. అరే నంబర్ ప్లేట్లు బ్లర్ చేయాలి కావచ్చు అన్ని. ఎందుకు ఫోన్ నెంబర్లు వస్తాయా? రావు ఫోన్ నెంబర్లు ఏం రావు కానీ చలాన్లు వస్తాయి అంతేగా. మరి ఏం అయితే అన్న ట్రిపుల్ ఇప్పుడు ట్రిపుల్ డ్రైవింగ్ ఉంది. ఆయన ట్రిపుల్ డ్రైవింగ్ అని అందరూ నాకు తెలిసి ఈ వీడియోకి అందరు నెంబర్ ప్లేట్లు కనబడుతున్నాయి కాబట్టి అందరు చలాన్లు అయితే ఇట్లా దిగుతాయి కావచ్చు కామెంట్లలో. ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. దీనికి బండి డీటెయిల్స్ తెలియదు కావచ్చు. అరే ఫస్ట్ క్వశ్చన్, నీకు లైసెన్స్ ఉందారా? ఉందారా? ఇంక లైసెన్స్ ఉందారా? లేదట గారా? ఇంకా తీసుకుంటా. మరి నడుపుతావు గారు బండి? నడుపుతా. చట్టరీత్యా నేరం. నడుపుతా. ఈ బండి నెంబర్ చూస్తారా? అవన్నీ దొరకరారు ఎవడో. నాకు అసలు ఈ బండికి నాకు అసలు సంబంధం లేదు. నాకు ఈ బండి ఎక్కనేయాడు ఏమన్నా అంటే టైర్ క్యారీ పోయింది అంటాడు. పెట్రోల్ అయిపోయింది కాడ దాకా పోయితే 20 రూపాయల పెట్రోల్ ఓపిస్తుంది వస్తా. ప్రోమాక్స్ ప్రో గారు కూడా అంతే 20 రూపాయలు ఓపిస్తే పెట్రోల్ తెచ్చిస్తాడు. మరి దీంట్లో లేదు మరి ఇప్పుడు కూడా లేదు. పోతారు ఏ ఇయర్ బండిరా? ఇది సెకండ్ లైన్ లో ఉన్నాం. అదే ఎప్పుడు కొన్నారు? 2019. ఎంత పడ్డదా? 60,000. ఎంత పడ్డదా? 2014 మోడల్ అట. 5 ఏళ్ళు నడిచిన బండి. ఎంత కొన్నారా? 2014 మోడల్. ఎంత కొన్నారు? 60,000కి. 60,000? సెల్ఫా సెల్ఫ్ లెస్సా? సెల్ఫే. ఎంత మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్
అదే ఎంత ఇస్తాడు? చెప్పన్నా మైలేజ్ చెప్పన్నా అన్న ఓ 40 అనుకో ఇక నాకు తెలిసి అన్న నాకు తెలిసిన వాళ్ళ గట్టి బండి అంటే ఇదే ప్యాషన్ ప్రో ఈ మోడలే పాత అంటే పాత మోడల్ నా కొత్త ఈ మోడల్ బండిని ఎన్నిసార్లు పడేసినావు బండి ఒక 2 సార్లు పడేసిన ఎన్నిసార్లు పడేయలేదు అని చెప్పి ఎన్నిసార్లు పడేయలేదు పడేలానే మర్చిస్తాను నాకు ఈ బండిని లాంగెస్ట్ డిస్టెన్స్ ఎంతగా తీసుకున్నారా నాకేం డిసిషన్ అంటే కరీంనగర్ మస్తు పోయింది కరీంనగర్ పోయినావారా హైదరాబాద్ చెప్పిపోయినా హైదరాబాద్ పోలే కరీంనగర్ చెప్పిపోయినా చెప్పకపోయినా చెప్పలేదా అదే అన్న పోయిండు కేసింగ్ నేను నిన్న అడిగినా నేను పోలే ఈ బండి నడిపోయి నువ్వేగా ఈ బండి ఓనర్ ఎవరు అన్న మరి నువ్వేం లేడా ఈ మధ్యలో నేను నడుపుతున్నా అన్న కొత్త బండి ఉంటుందట ఏ బండి ఏం బండు మొన్న చెప్తేగా మనకు బండి పేరు చెప్పినావు ఏమో బుల్లెట్ కొంటాడు కొంటే ఇట్లాను ఏ బండి ఉంటావా నెక్స్ట్ బుల్లెట్ బండి కొంటాడు అని బుల్లెట్ ఎంత 350 150 ఏమో డీజిల్ పెట్రోల్ పెట్రోలే పెట్రోల్ ఓపించేనా ఆ. కిక్ సెల్ఫ్ కిక్కుది అంటే సెల్ఫ్ది అటు సైడ్ ఉంటుంది రైట్ సైడ్ గేరా లెఫ్ట్ సైడ్ గేరా గేరు ఉంటాయి గేరు గాయం కూడా మరి ఎట్లా అంటున్నావు మరి? అన్న బుల్లెట్ లో రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటది డీజిల్ బండి అంటే గిట్ల కొడతారా ఆ, అట్లే కొడతా. అరే ఇప్పుడు నిలబడి అక్కడ ఈ బండిని అమ్మంటే ఎంత కమ్ముతారా యా. ఓ 70,000 అన్న అది చెప్తారా ఛీ, 60,000 60,000 కమ్ముతారా 60,000 దాని టైర్ సక్క లేదు కదా వెనక అది ఈ మొక్కట్లేదు అంతే దానికి 5,000 అవుతాయి ఏం కత్తి ఇంకా 50,000 సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా నీ డ్రీమ్ పర్సన్ ఎక్కించుకున్నాను నా 10% లేరు నీళ్ళకు లేరు నాకు నా లెక్క అనుకుంటావు అంటే మీ డాడీ మీ అమ్మను ఎక్కించుకొని పోయినా ఇంకా వేరే వాళ్ళు లెవెల్ ఎక్కించుకోలేదు రేటు అన్నని ఎక్కించుకున్నా ఇంకా? ఇంకా అంతే నన్ను ఎక్కించుకున్నా డ్రీమ్ పర్సన్ మీ అన్న నేను కూడా ఎక్కినా మంచిగా లేదు వెనుక రీమ్ మంచిగా లేదు జర మిలవో నన్ను అంటుండు అది టిట్టుంది మంచిగా నడుతుంది బండి చూడు మరి ఇవన్నీ ఇదే పొద్దాలు ఇప్పిన బండి షాట్ ఇచ్చాను. నువ్వే చదువుకుంటావా నీది మెకానిక్ అన్న ఆగుతాడు ఎవరు అన్న ఆడే చదివిండే అన్నిటికీ అన్న అంటే నువ్వు ఎందుకు నడుపుతున్నావు మరి బండి అంటే మధ్యలో ఈ వారం రోజుల బండి నా చేతిలో 100 రూపాయలు కొత్త బండి ఉంటుందట. ఉన్నాయి పెట్రోల్ పోపియాలి నేను దాంట్లో రాత్రికి పంపిస్తాడు నేను రాత్రికి ఒక వీడియో తీసుకోవాలి చుక్క పెట్రోల్ పోపియాలి లీటర్ పోపించిన గిన్నెలు తీసుకుపోయారు అసలు ఎవరు వాడరు దీన్ని? బంశన్న ఇట్లా ఇది అలా తీసుకుపోయాడుగా ఇద్దరు తీసుకోలేరు సుక్క పెట్రోల్ ఇప్పుడు ఓపిస్తున్నారు దీనికి వెళ్ళిన సుక్క తీయరా ఓకే ఇళ్ళకెళ్ళి తీసిలోనే పోదాం 20 రూపాయలు కమిషన్ అదు సో ఈయన బండి అయితే ఇది ప్యాషన్ మన అజ్జయితే 60,000 అంటుండు ఆ. మీరు ఎంత అంటారు అనుకో కామెంట్ సో ఆల్మోస్ట్ చూస్తారు కావచ్చు ఎవరు ఏ బండ్లు వాడుతారు అని చెప్పేసి అలాగే ఇప్పుడు వచ్చేసి మా టీమ్ లో కాస్ట్లీయెస్ట్ పర్సన్ దొంగ బండి కాకపోతే దొంగ బండి మా టీమ్ లో పెద్ద బండి దొంగ బండి పెద్ద బండి పెద్ద మనిషి పెద్ద బండి రారా ఫస్ట్ ఒక్కసారి నీది కాదు మీరికి ఎక్కుతారు కెమెరా ఇట్లా డీజిల్ ట్యాంక్ దొంగల బండి దొంగల బండి ఢిల్లీ బండి ఢిల్లీ బండి ఢిల్లీ బండి ఢిల్లీ బండి ఏవో బండి షిఫ్ట్ దీనికి ఉండే టైర్లు ఏమో వేరే కార్ ఏ బండి ఏ కార్ రా అవి అవి వేరే వేసినాం చెప్పురా వాళ్ళు తెలిసిన వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు కూడా అంటే దీనే గానీ మ్యాక్విల్స్ టైర్ లో పెద్ద టైర్ మ్యాగ్వీల్ కాదు డుంబి అది వేరే కార్ చేసినట్టుగా వేడకారి కాదన్నా దొడ్డు ఉంటాయి కదా దాన్ని మరి దొడ్డు ఉంటాయి అంటే మ్యాక్విల్స్ టైర్లు ఇవి అరే ఆవురా విని నొర్రియకురి లోపలికి ఎక్కువ వద్దు అంత ఈజీగా కార్ ఎక్కడ దొరికింది దొరకలేదన్నా అంటే దొరికింది అంటే కొనని కూడా మంచి కార్ దొరకాలిగా మంచి కార్ అంటే ఆ. మా ఇంట్లో మా అన్న ఢిల్లీ నుంచి కార్ అవుతారుగా ఆ. అయితే అందులోకి మా ఇంట్లో బండి ఇది ఫస్ట్ ఉమ్. మా వాళ్ళు తీసుకురు తర్వాత ఇది అమ్ముదాం బయట అంటే ఎందుకు అమ్ముడు నేనే తీసుకుంటా ఇన్ని పైసలు మైలేజ్ బాగా ఇస్తుందని చెప్పేసి ఈ ఢిల్లీ కాదురా. మైలేజ్ ఎంత ఇస్తుందిరా మైలేజ్ అంటే వితౌట్ ఏసీ ఏసీ ఏసీయా వితౌట్ ఏసీ ఏసీయా అంటే ఎల్ల కావాలి నీకు ఏసీలో ఎంత వితౌట్ ఏసీలో ఎంత ఏసీలో అయితేనేమో ఒక 24 వరకు ఇస్తుంది ఉమ్. వితౌట్ ఏసీ అయితే 26 అట్లా మంచిగా కాదు, బాగా ఇస్తున్నాడు అందుకే నేను ఎందుకు బండి ఇదే ఒక బండి కదా అని మంచిగా తిరుగుతా అంతే డీజిల్ కారా పెట్రోల్ కారా డీజిల్ కారే ఢిల్లీ కారు డీజిల్ కారు ఢిల్లీ కారు దొంగల బండి టీఎస్ రిజిస్ట్రేషన్ అన్న ఎన్ఓసి తీసుకొచ్చి టీఎస్ వచ్చేసింది కానీ దీంట్లో పోయినంటే కంఫర్ట్ అయితే భలే ఉంటది అంటే మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నిటికంటే దీంట్లో స్పేషియస్ ఉంటుంది
మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసిరా అంటే మనం అత్తరు గార్లిక్ ప్రాంక్ చూసిరు కదా, ఆ వీడియోలో మొత్తం గ్యాంగ్ అంతా వెనక కూర్చుంటది, భలే కంఫర్ట్ ఉంటుంది ఇలా. సీట్లు ఇలా డిక్లు కూడా 4 సీక్రెట్లు ఉండేసి నేను తేజ చూసిరు ఆల్మోస్ట్. కొద్దిగా వీడు రిచ్ కిడ్ అన్నట్టు. రేపంచి నాకు స్కూటీ ఉంది బుట్టది, అది తీసుకొచ్చుకుంటే రేపంచి. అయ్యో ఏముంది బండి 30 ఇస్తున్నట్టు కదా, 35 నీదా 35 40 ఇస్తుంది, 40 కింద ఇస్తుంది. అంటే ఆ లెక్క చూసుకుంటే నయమే. కాకపోతే వీడు ఒక్కడు కాకుండా ఒక 2-3 వేరే ఊరు నుంచి వచ్చుకుంటా ఆ డీజిల్ షేర్ చేసుకుంటా ఇంకా అంటే బండి మీద వచ్చినట్టు అవుతుంది అది. మరి నేను తోవలే దించి నేను అటు పోతుంది. నేను రేపంచి స్కూటీ తెచ్చుకుంటా, నాకు వీళ్ళు రిచ్ అంటారు ఏమన్నా అంటే. వీనికి ఇది కాకుండా ఒక ఛార్జింగ్ స్కూటీ ఉంది, ఒక పెట్రోల్ స్కూటీ ఉంది, కేటీఎం ఉంది, కరిష్మా ఉంది. నీ పేరు మీద ఎన్ని వాళ్ళు ఉన్నారా? నా పేరు మీదనా ఇది ఒకటి ఆర్మీ ఒట్టేరా అజ్జండి అజ్జాన్ని ఒట్టే చెప్పరా. చెప్పడా రోజు చెప్తాడు. వీనికి వీని దగ్గర ఒక కేటీఎం ఉంది, RX-100 ఉంది, అవన్నీ మీకు తర్వాత చూపిస్తా. వీని టూర్ హోమ్ టూర్ పోయినప్పుడు చూపిస్తా. మా అన్న దగ్గర ఉంటే నాయనట్టే ఇప్పుడు నీ ఇంత వల్లేగా మరి అది రాజీ గారు చూపించిన బండి అందా ఇప్పుడు ఆ నుంచి ఇడికి పెడతారు కాదు బా ఇప్పుడు మీ అన్ని ఇల్లు ఉంది అనుకో, నీ ఇల్లు కాదంటే పూకున్నాం చూపించిన బండి కూడా మా బాబు మరి నా చూపించాలి. సరే ఇప్పుడు కాదు కానీ ఓంతో అప్పుడు చూపిద్దాం. సరే బండి ఎంత అన్నా? అరే అసలు ఓవరాల్ ఎంత పడ్డది? 2 lakhs 2 lakhs వచ్చింది. మంచిగా వచ్చింది కదా. 9 మోడల్ డీజిల్ అంటే ఇది స్విఫ్ట్ డీజిల్ లో ఎక్స్టెన్షన్ అయింది. మళ్ళీ స్విఫ్ట్ డీజిల్ జెడ్డీ టాప్ మోడల్ ఇది. ఆ టైంలో వచ్చిన బండ్లు మంచిగా ఉండే ఇవి కూడా. సేమ్ ఇంత ముందు ప్యాషన్ బండి అన్నారు కదా, సేమ్ కార్లలో కూడా ఆ టైంలో వచ్చిన కారు సూపర్ కార్ ఇది. ఇప్పుడు అనుకుంటే 3 లక్షల వరకు అమ్మిస్తా. మా తీసుకుంటుంది దాని మైలేజ్ చూసి తీసుకుంటారు పోతుంది కానీ ఇక నేను అమ్మకపోతే ఇది ఇంకా చేపిస్తా, కలరింగ్ పెయింటింగ్ అన్ని వేయించి పెడతా. మళ్ళీ ఆయన ఎక్కలేని బ్యాటరీలో వాడతాడు, అది వెరైటీ బ్యాటరీ. ఈ బ్యాటరీలు ఏ కార్లలో ఉండే మన ఏంటిది ఓమ్ని పోయినప్పుడు కూడా అదే బ్యాటరీ కావాలని పట్టుబడి మరీ తీసుకొచ్చాను నేను. లేవురా ఎక్కలేని బ్యాటరీ అది ఖరాబ్ అవుతుంది, ఆగురి నేను తీస్తా. లేదట అయ్యో అరే దారా ఈ బ్యాటరీలు కార్లకు ఎవరైనా చూసిరా కామెంట్ చేయరు గాయస్. కాకపోతే దీన్ని సెల్ఫ్ ఎట్లా లేతుంది అంటే కిర్రం అంటే సెల్ఫ్ మన నార్మల్ అమ్రాన్ ఉంటుంది కదా, అమ్రాన్ కావచ్చు, ఇంకా వేరే ఎక్సైడ్ బ్యాటరీలు ఉంటాయి కదా, దానికంటే మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఓమ్నికి అదే కావాలనే తొలకపోయినాం. దానికి 2 గంటలు వెయిట్ చేసినాం, 3 గంటలు వెయిట్ చేసినాం, 3-4 గంటలు వెయిట్ చేసి మరీ తీసుకొచ్చినాం అది. సో మొత్తానికి అయితే వీడు తీసేస్తా అంటే 3 లక్షలు తీసేస్తారట. కూర్చుంటే నెగోషియబుల్ అవుతుంది. మన సబ్స్క్రైబర్ కాబట్టి 1,50,000 ఇచ్చేస్తాడు. కానీ ఇప్పుడైతే తీసా దీన్ని చేపిస్తా, మంచిగా ఉంచుకుంటా. ఎందుకంటే నాకు ఇక డ్రీమ్ బండి కాబట్టి తీసా. ఇది ఉండగానే ఇంకో బండి తీసుకుంటా. డ్రీమ్ బండి అరే నాకు ఇక డ్రీమ్ అని ఇప్పట్లో అయితే ఇప్పుడు డ్రీము, కానీ మొన్న అయిపోయినా ఆల్రెడీ. అప్పటి వరకు నేను చెప్పినాక డ్రీమ్ అయింది, అది నా బండి. డ్రీమ్ కార్, డ్రీమ్ కార్ హారియర్. మస్తు ఉంటుంది అది కూడా, ఎద్దు మళ్ళీ ఓన్లీ బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి NS 160 వన్ మోర్ రెడ్ కలర్ బైక్. ఇంతకుముందు కూరగాడు చెప్పింది కదా, ఆల్మోస్ట్ రిలేటెడ్గా ఉంటుంది. తనగా ఎంత అంటున్నారా సేమ్ రెడ్ బ్లూ ఎట్లా మెయింటైన్ చేస్తాడు, మొత్తం రెడ్ అట్లా మెయింటైన్ చేస్తాడు. నీకు ఎంత పడ్డది? నేను కొన్నప్పుడు 69 కానీ మనకి తక్కువ మోడల్ కదా, 2022 మోడల్. అంటే 21 కానీ కాపాడుకోలేదు, మొత్తం నాశనం చేసాడు. నాశనమా? నా దగ్గర రాకముందుకే నాశనం ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ కొన్నా అన్న, కలర్ అయిపోయింది. అంత ముందుకు వచ్చేసి ఇది దగ్గరే మన పక్క పని విలేజ్ దొరికింది. దీనికంటే ముందుగాల NS 200, ఇంకోటి NS చూసినావి. బట్ ఇదే నాకు నచ్చింది. చూసిన ఒకటే రోజుల ఏమంటారు వాట్సాప్ లో ఫోటో వచ్చింది. కరెక్ట్ గంట తర్వాత నేను పోయి మాట్లాడేసిన. ఎట్లా నువ్వు తీసుకున్నప్పటి నుంచి దీని మీద ఉన్నంత ప్రేమ ఒక మనిషి మీద రాదు. అంతగా దీనికి నాకు అంత బాండింగ్ ఉంది. డ్రీమ్ పర్సన్ ఎక్కిరు కావచ్చు అందుకే. అంటే ఇన్ ఫ్యూచర్ ఎక్కుతుండొచ్చులే కావచ్చు కానీ మైలేజ్ మొన్న 70 అవుతుంది అన్నట్టుగా లేదు.
అంత కాదు. 50 రూపాయలు తప్పితే 3 రోజులు నడిచిందా? అంతే రాదు కదా. రాదు అంటే ఇప్పుడు వస్తుంది అంటే మినిమం 50 వస్తుంది. 50 కూరగాయ నయమే. 50 వస్తుంది లేపెత్తా. వస్తుంది ఈజీగా వస్తుంది. ఏమో మరి 45 కాడ ఈ బండి జరిగిచ్చి 50 పోతుంది. అంటే నయం. అంటే నేను బాగా స్పీడ్ పోతా. ఎంత స్పీడ్ పోతావు? నేను 120 అది స్పీడ్ అని నేను 60. హైవే కదా, హైవే మీద మైలేజ్ రావాలి మరి. రాదు మన కానీ నువ్వు 80 లో కొట్టాలి మరి. 80 80 మీద లో కొడితే ఏం కొట్టినావంటే కాదు. 80 మీద కొడితే నేను నువ్వు మంచి 60. మైలేజ్ మెయింటైన్ చేయొచ్చు వీనికంటే. చేయొచ్చు. 50-60 హైయెస్ట్. ఏ లేదు అంత రాదు. వీడు 50 వరకు టర్నింగ్ వస్తుంది, 50 వరకు టర్నింగ్ వస్తుంది. నాకేం బాగా కాదు దీని మీద ఎన్నిసార్లు కింద పడ్డా పల్లె. తిరిగిపోయింది పల్లె, అది పల్లె, తిరిగిపోయింది. ఇగో. ఇది ఎట్లా అయింది చెప్పన్నా? ఇది ఎట్లా తిరిగిపోయింది అది రీసెంట్ వచ్చేసి వర్షాలు పడ్డాయి కదా, నేను సైడ్ స్టాండ్ వేసిన ఆయన మన చించెట్ కింద పెడతాం గిన్నె పడ్డది. పడ్డది. అది ఒక్కటే కాదు, ఇది కూడా ఇరిపికింది కవర్ డ్రై 2 సార్లు. మరి ఇరిగిందిరా నిజంగా. నువ్వు లేవారు ఆ రోజు. నేను చూపెడతా రైట్ రాదు. ద బెస్ట్ అంటే ఏమనాలి? ఇది 24 ఎంత పెరిగింది? 82,000. నాది 40,000 పెరిగింది. లక్ష దగ్గర ఉన్నది. 40,000 అంటే పెరిగింది. నీ పదమాలు అరేక గట్టి కొట్టిర్రు. నేను బాగా మంచిగా తిరిగింది ఉందని, బండి. బండి నీట్గా ఉందని నేను నేనే 40,000 తీసుకున్నా. నేనే 80 అంటే 30,000 దింపిన నేనే. అంటే 50 దాకా తినిపించారు నీకు. 50 2 years బండి కదా. తిరిగింది, మంచిగానే తిరిగింది బండి. అంతా వేడి అయినా తీసుకురా. సరే నాది ఇప్పటికీ ఒకవేళ నీట్గా still maintain మస్తు ఇస్తుంది మైలేజ్. నాది ఒక నీట్ గా మెయింటైన్ చేసిండు. ఆయన 18,000 తిరిగే ఇచ్చిండు, నేను 40,000 తిరిగిన. మైలేజ్ లేదు, ఏం లాభం ఎంత తింటావు? లేదంటే ఇక అంటే బండి మాత్రం గట్టి ఉంటది కదా. ఇప్పుడు ఎంతకి ఇస్తావురా మరి ఇది? నేనా నా ఫస్ట్ కొన్న డ్రీమ్ బైక్ కాబట్టి నేను ఒకవేళ అమ్మా, అమ్మితే ఎంత వస్తుంది? అమ్మనికి ఆప్షన్ లేదు, నా చెప్పడానికి కూడా లేదు. దీన్ని అమ్మితే మాక్సిమం 15,000 వస్తుంది. ఎందుకంటే అందుకే ఇగో అమ్మ చూడు. నేను. ఇగో పెట్టు తాళం పెట్టు. సెల్ఫ్ కూడా ఖరాబ్ అయింది. ఇగో నేను మొన్న చూసిన. ఇగో న్యూట్రల్ చేసి ఏది? ఏ వస్తుంది. రిలే అది. ఈయన మెకానిక్, నాకు ఏం తెలియదు. అది రిలే, సెల్ఫ్ రిలే. అదే మరి సింగిల్ కిక్ తో స్టార్ట్ అవుతుంది పెట్రోల్ కిక్ వచ్చిన. కాదు ఈ సెల్ఫ్ బండ్ కొనుక్కునేది ఎందుకు? కిక్ కొట్టి నీకు ఆ అసలు ఇప్పుడు ఇట్లా ఖరాబ్ అయింది, కిక్ ఉంటది వాడాలి. అప్పుడు వెనకడ సిబిజెడ్ బండ్లు వస్తుండే తెలుసా? సిబిజెడ్ దానికి కిక్ రాడ్ ఉండదు. అవును. మీరు ఏమన్నా చేసుకోరు, నా పని నేను చేసుకో. ఏం చెప్తున్నాడు? ఆవులింపులు ఇస్తున్నా. ఇప్పుడా? నా బండి అయితే అయిపోయింది. నా బండి అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి జింగన్ బండి. సో దీని కూడా ఏమైనా చలాన్లు ఉన్నాయా మరి? ఎంత రేట్ పెట్టచ్చు అని చెప్పేసి కామెంట్. ఒకటి నచ్చ హై స్పీడా? లేదు లైసెన్స్ మా దోస్తు గాడు తీసుకొని వాడు వేసుకొచ్చి. చెల్లాన గుర్తుకొచ్చిన అయితే నాన్న చొగేసారు అనుకో, అది నేను కాదు వేరే వాళ్ళు కిరాయి తీసుకొని ఒక ట్రక్ డ్రైవర్ దొరికింది. ఒకటి నేను అనుకో. 10,000? లేదు అది క్లియర్ అయిపోయింది. కానీ మళ్ళీ ఒకటి కోర్టుకి పోయినప్పుడు ఒకటి తలిగించిన తగిలే వాళ్ళు లాక్ పోలీసులు లాక్ పెట్టి ఫోటో కొడతారు కదా, అది ఒకటి పడ్డది. అంటే ఆ బండి మీద ఎత్తుకొని వేయరు, మళ్ళీ అట్లా. టైర్ కు లాక్ అయితే టైర్ ఇప్పేసుకుని పోతారు కదా, వేరే టైర్ వేసుకొని. టైర్ వీక్తుంది 5-6 టైరు. అదే 150 రూపాయలు కట్టుకుంటే అయిపోతుంది. దాని లాక్ parking తీసుకోవచ్చు. రాదు. మధ్యలో బాగా ట్రెండ్ అయింది అది. No అంటే parking. టైర్లకు లాకులు అయితే టైర్ కి ఇప్పుకొని టైర్లలో వేసుకొని ఇంకో టైర్ స్టెప్ ఎక్కించుకొని పోయారు. అట్లా నడిచింది అట్లా. చలో మన బస్సు దగ్గర పారి. సో ఇప్పుడు వచ్చేసి ఫైనల్ గా మన డ్రీమ్ కార్, మన టీమ్ కార్ గరుడ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో దీన్ని కథ గురించి మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క వ్లాగ్లో చూసిర్రు. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మనలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. ఈ కార్ వచ్చేసి ఆ రోజు 55,000కి ఏమో తీసుకున్నాం. నా ఊకే చెప్పకే ఇప్పుడు 50,000 కొన్నాం, ఇప్పుడు 1,00,000 దాటింది. మీకు దీనికి అది పెట్టుడు మూల కారణం టైసన్. నేను మరి నువ్వే జింగిడిగా నేను మంచి బండి చూసిన వేరే ఆల్రెడీ పోయి మళ్ళీ వచ్చినాం దీని చూసిన దగ్గరికి. ఎట్లున్నాయి ఏమంటారా? కాదు మనం దీన్ని చూసి వెళ్ళిపోయినాం దీని దగ్గర నుంచి, వెళ్ళిపోయి మళ్ళీ దీని దగ్గరకు వచ్చినాం. నేను చూసిన బండి ఎంత మంచి ఉండే, గేర్ బాక్స్ లేకపోయేదానికి. నేను చూసిన బండి ఎంత మంచి ఉండే. ఏది ఓన్లీ క్లచ్ పెట్లు ఒక్కటి పోయినదాని, ఫస్ట్ పోయిందా? ఫ్యాన్ ఉండే ఒక గల్లీలో గలీల్. అది నువ్వు చూసినావా? నేను చూసిన అది. అది గేర్ బాక్స్ పోయింది. అది గేర్ బాక్స్ అది ఒక్కటే ఉండే ప్రాబ్లం. ఇది మనం ఏమనుకున్నా అంటే మీద బాడీ మంచిగా ఉంది కదా అని తీసుకొచ్చుకున్నాం. అసలు ప్రతి అసలు వద్దని పోయినాం మేము, నీ వద్దని చెప్పిన అన్నకు హాస్పిటల్లో 60,000 చెప్పిండు ఆయన. 55,000 కాడికి మాట్లాడినాం. తర్వాత చలాన్లు ఉన్నాయని చెప్పేసి 50,000 మాట్లాడినా. ఇప్పటికి కూడా దీని మీద 5,000 చలాన్లు ఉన్నాయి. ఒక్క ఉద్దేశం కట్టాలి. ఏంటంటే ఆ రోజు మనకు తక్కువకి వచ్చింది బండి, చూడడానికి మంచిగా ఉద్దేశంతో తీసుకున్నాం మనం. అందుకే కలర్ పెయింటింగ్ చేపించినట్టు వాళ్ళు. ఆ కలర్ తీసుకురాని మన తోటలు. కాకపోతే వచ్చినాక ఘోరంగా రిపేర్ పెట్టింది. ఘోరం అంటే ఘోరం. అసలు దీని పెట్టే పైసలలో ఇంకోటి మంచిగా సెకండ్ హ్యాండ్ ఒక ఆటో లేకపోతే ఇంకో ఓమ్ని కొనుక్కోవచ్చు సెకండ్ హ్యాండ్ లా. కొనుక్కున్నాక దానికి కూడా ఎట్లా రిపేర్లు ఉంటాయి అంటే చెప్తున్నాను. అంటే మన దగ్గర రెండు బండ్లు ఉన్నాయి. దగ్గర దగ్గర ఇంకో 40,000 పెట్టినా కావచ్చు. ఓవరాల్ గా 90,000 అయినా కావచ్చు. దీనికి 90,000 పెట్టి ఏదైనా మోడల్ బండి తీసుకుంటావు.
అది తీసుకున్న తర్వాత దానిలో కూడా 20,000 పని పెట్టింది, 1,20,000 పోతుంది కదా. ఇప్పుడు పోతుంది అది మన గాసరం ఏం చేయాలి? అందుకే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటిది ఇప్పుడు ఓమ్ని తీసుకున్నప్పుడు దాంట్లో సెల్ఫ్ మోటార్ ఎట్లున్నది గవి చూసుకోవాలి మనం ఇప్పి. నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ ఓమ్ని తీసుకుంటే మెయిన్ పికప్ క్లచ్ చూసుకోవాలి. పెట్లు ఉన్నాయా, 4 గేర్లు పోతుందా, ఏమేమి రిపేర్లు చేయించినాం మనం, పెట్రోల్ కొడితే పైబీకి పెట్రోల్ వస్తుందా, గవి గ్యాస్ మీద స్టిఫ్ గ్యాస్ వస్తుందా, అసలు దీని గురించి మొత్తం అర్థమైపోయింది మనకి. దగ్గర 2-3 నెలల దీంతో సావాసం చేసినాం, కొంచెం చేంజ్ చేయించినాం. మీకు ఇంకా దీని బ్లాగ్ రాలేదు, రిపేర్ చేయించింది. మళ్ళీ సెకండ్ టైం బ్లాగ్ లో దగ్గర 15,000 20,000 పెట్టినాం మళ్ళీ దీనికి. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు డన్ దగ్గర దీని వల్ల మనకు ఈ 2-3 రోజుల 3 వీడియోలని అవునవును. దీని ఉంటేనే పాసిబుల్ అయింది. వేరే కార్ కూడా తీసుకొని పోవచ్చు కానీ అంత నేను చెప్పినా వైబ్ రాదు. నిన్న ఇప్పుడు మస్తు పోతే అనిపించింది. ఎంజాయ్ చేసుకుని పోదాం మంచిగా నిన్న ఎగురుకుంటూ మనం ఒక వీడియోకి పోయినాం ఆడ ఎంత లేడు కదా? భలే ఉంది. లేడు దీనికి లేడు. అందుకే ఆగమవుతుండే ఏ వీడియో మస్తు అనిపించింది అసలు అది. పోతాం ఇంకా 2 అంటే దీని వల్ల పాసిబుల్ అవుతున్నాయి కొన్ని డిఫరెంట్ వీడియోస్. సో దీని గురించి చెప్పాల్సింది ఏమీ లేదు, ఆల్మోస్ట్ మీరు చూసిర్రు అన్ని వీడియోస్ వల్ల. చెప్పాలంటే గదే 55,000 దీన్ని 60,000 చెప్పి 55,000 మాట్లాడినాం. చలాన్లు 5,000 ఉన్నాయని 50,000 ఇచ్చేసినాం. వీడికి వచ్చిన తర్వాత ఎన్ఓసి తీసుకొచ్చినామారా, ఎన్ఓసి తీపించుకొని ఇక్కడ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిది ఇక మొన్న అంతా దీని మీద ఖర్చు అది అంతా సెల్ఫ్ మోటార్ చేంజ్ అయింది, పెట్రోల్ పంపు మోటార్ చేంజ్ అయింది, ఇంకోటి అదేంటిరా సెల్ఫ్ నీకు ఏదో అది చేంజ్ అయింది. కొత్త మస్తు వేయించినాం దీని దానిలో. యాక్చువల్గా దీని పెట్రోల్ ట్యాంక్ అడిపిద్దాం అనుకున్నాం కానీ ఒక మోటార్ చేంజ్ చేయించిన తర్వాత పెట్రోల్ కొడుతుంది డైరెక్ట్. సెట్ అయిపోయింది అప్పుడు. ఇప్పుడు పెట్రోల్ మీద గ్యాస్ మీద ఏం ప్రాబ్లం లేదు. మాకు ఇప్పుడు ఉన్న టెన్షన్ ఏంటిదంటే మైలేజ్ కావాలి. ఆ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కథ అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మెకానిక్ ఏం చెప్పిండు అంటే గ్యాస్ అయినా కార్బోరేటర్ కొంచెం సాఫ్ అయ్యేదాకా వాడురు అని చెప్పిండు. సో ఆ కార్బోరేటర్ సాఫ్ అయిన తర్వాత దాన్ని మైలేజ్ టెస్ట్ అయితే తీసుకొస్తాం. ఇప్పుడు దగ్గర మంచిగా తిరిగినాం రా మనం ఫుల్ ట్యాంక్ వేయించుకొచ్చిన తర్వాత. అటు వేస్తే దాంట్లో మీరు యాక్టివిటీ చేసేవరకు మేము అటు తిరిగితే నిన్న పోతే ఆ మందరం వేసుకొని పోతుంది చూడు, ఆ వెయిట్ తో పాటు ఎంత వస్తుంది మైలేజ్ అనేది కూడా ఉంటది. ఒకవేళ 15 ఇచ్చేది మనం అంతా వెయిట్ తోటి పోతున్నాం కాబట్టి ఆ ఎక్సలేటర్ కొంచెం తగ్గియాలి అది. సో ఓవరాల్ వచ్చేసి మన గరుడ గురించి ఇదన్నమాట. అది స్టిక్కరింగ్ వేయించింది అది అంతా మీరు చూసారు. సో ఇది గరుడ. సో ఫైనల్ వచ్చేసి అమ్ముడు లేదు దీన్ని అసలుకి అమ్ముడు లాస్ట్ కు ఉంటది అట్లే. దీంతో ఒక ప్లానింగ్ ఉంది, ఒకవేళ దీని ఇంజన్ వేయింది అనుకోండి ఒక డిఫరెంట్ ప్లాన్ అయితే వేసినాము. అది ఇన్ ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే నేను చెప్పాను నెక్స్ట్. సో ఫైనల్ గా దీని గురించి అయితే మీకు అందరికి తెలిసిందే ఆల్మోస్ట్. దీనిలో క్యాంపింగ్ చేసినాం మనం, చాలా సార్లు తిరిగినాం. హైదరాబాద్ పోయినప్పుడు దీంట్లోనే పోతాం. వచ్చేసి ఆల్టో కొత్త మోడల్ 2023 లో తీసుకున్నాం అనుకుంటా. దీన్ని పొట్టు కొట్టినాం రా, గట్టి కూడా బండి మళ్ళా చూస్తావారా బోనట్ ఇంజన్ చూపిస్తావా? చిన్న ఉంటది మస్తు ఉంటది ఇంజన్ వాష్ చేయించాడు. దీన్ని సర్వీసింగ్ అయిపోయాక దగ్గర 10,000 కిలోమీటర్లు ఎక్కువ అయిపోయింది. ఇట్లా అనరా అటు సైడ్ నుంచి రిటర్న్ చేయి. కార్ గురించి తెలియదు, కార్ ఎందుకు కొనుక్కోండి. దాచుకోవచ్చు ఏం లేదు. ఇగో నువ్వు పడతావు అలా నేను పట్ట నిన్నే దాస్తాం అలా ఏం లేదు. ఇగో ఇది చిన్నగా ఉంది. ఇది యాక్చువల్గా 23,000 కిలోమీటర్స్ తర్వాత దీన్ని సర్వీసింగ్ చేయించారండి. ఇప్పుడు 33,000 కంటే ఎక్కువ అయిపోయింది, 35 దాకా వచ్చింది. అలా ఇంకా సర్వీసింగ్ కాలేదు, 10,000 కిలోమీటర్లు ఎక్కువ తిరిగింది. ఇంకా దుమ్ము దుమ్ము కనిపిస్తుంది మొత్తం. దీన్ని అదే ఓమ్ని కోసమే ఆగిన, నేను చెప్తే కదా. దీన్ని ఒకసారి గట్టిగా సర్వీసింగ్ చేయించి మంచిగా దీన్ని ఇంటికాడ పెడతాయి. ఆన్ రోడ్ తిరుగుతుంది, సిద్దిపేట పోనీక హైదరాబాద్ పోనీక అదే విధంగా దింపుతాము. సో ఈ బండిని వచ్చేసి మేము 2023లో మోడల్ అంటే కొత్త సిల్లే తీసుకున్నాం. అప్పుడు 5,30,000 పడ్డది. దాని తర్వాత ఇక నడిచింది, ఇక మీరు చూస్తూనే ఉన్నారు కదా చెట్లు నడిచింది ఏం కథ అని చెప్పేసి. టైర్లు కూడా ఇప్పటికి చేంజ్ అయిపోయాలి. ముంగట టైర్లు అరిగినాయి, దీన్ని వెనకేసి ముంగటేసేయాలి. ఇక 4 అరిగిన తర్వాత టైర్లు చేంజ్ అయిపోయింది. ఇక దానికి 20,000 అయితే టైర్లు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు కథ మైలేజ్ మాత్రం మస్తు తక్కువ వస్తుంది, సర్వీసింగ్ అయిపోయాకనేమో 16 వస్తుంది. ఇవ్వాలి మరి సర్వీసింగ్ కరెక్ట్ టైం లేక మళ్ళీ మన నడుపు తెలుసుగా. రఫ్ అండ్ టఫ్ అంటే ఆగమాగం, ఎప్పుడు పోయినా ఆగమాగం ఉంటుంది. పోయిన ప్లేస్ లోకి తీసుకోవచ్చు గుర్రం. అంత మందిని వేసుకొని పోతే కూర్చుంటది. అందుకే ఏది తీసుకోవేదానికి అది తీసుకోవాలి, ఏది వాడే కాడ అది వాడాలని చెప్పేసి నేను పట్టుబట్టి ఓమ్ని కావాలని చెప్పి దాన్ని రిపేర్ చేయించిన. ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇన్ ఫ్యూచర్ లో ఓమ్ని ఒకవేళ ఖరాబ్ అయినా కానీ మళ్ళీ ఓమ్ని తీసుకుంటాం కావచ్చు. మోడల్ బండి తీసుకుందాం అప్పుడు. ఇక అంటే పేపర్లు ఉన్న బండి మోడల్ బండి తీసుకుందాం. ఒకవేళ అది కాకపోతే ఎక్కువ ఇంకేమో కావాలంటే ఇక తెల్లబండి 4x4 తెల్లబండి క్యాంపర్ తీసుకుంటాం. వైట్ వద్దా బ్లాక్ తీసుకున్నా, బ్లాక్ వద్దు, వైట్ 4x4 తీసుకున్నా. 4x4 ఓకే. వైట్ తీసుకున్నాం అనుకో అదేదో బెదురు పెట్టినట్టు ఉంటది. బ్లాక్ అయితే కొంచెం కాదు ఆఫీసర్ వచ్చినట్టు ఉంటది. అది కోడ్ ఉంటది తెలుసా, కోడ్ ఉంటది.
కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ కెనాల్ పని జరుగుతుంది కదా, ఆఫీసర్లు వైట్ క్యాంపర్లలో తిరుగుతారు, ఈ లేబర్ అంతా బ్లాక్ క్యాంపర్ కోడ్ ఉంటది. ఇప్పుడు మనం లేబర్లమే యాక్చువల్ గా చెప్పేది ఏంటంటే 4x4 ఉంటే ఎట్లా వినప్పుడు దిగబడ్డప్పుడు ఈజీగా ఉంటది అని చెప్పేసి 4x2 కూడా దిగబడది. మనం ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం మన అడ్వెంచర్ కాదు, మొత్తం అడవి బిల్డింగ్ చూసాం కదా, మనం అందరికి అంతగానం ఏం ప్రాబ్లం రాకపోతుండొచ్చు, ఎటువైనా 10 మందిని పోతాం కావచ్చు, ఎక్కడన్నా ఇరికినా గానీ నొక్కొని రావచ్చు. అప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉంటే ఒకనొక టైంలో దీన్ని తీసేద్దాం అనుకున్నా. యాక్చువల్గా షోరూమ్ లో కూడా అడిగిన, ఎందుకంటే షోరూమ్ లో తీసుకుంటారు ఎక్స్ షోరూమ్ 5,000 ఆయన 3 లక్షలు చెప్పిండు. 2.5 సంవత్సరాలు తిరిగిన బండికి అని సప్పుడు అయిపోయి ఒక 4 లక్షలు వస్తాయేమో 4.5 దాకా వస్తాయేమో అనుకున్నా, కానీ రాలే. ఒకవేళ అట్లా వచ్చి ఉంటే మేబీ ఇది వెళ్ళిపోతుండే మన దగ్గర. అప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉండే కదా, దీన్ని తీసేద్దామనే సిచ్యువేషన్ ఉండే. సో ఇప్పటికైతే ఉంటది ఇది, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ కార్ లెక్క ఇది, ఎటన్నా పోయినప్పుడైనా దేనికైనా సరే యూజ్ అవుతా ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఇది కాకుండా మనకి ఇంకొకటి ట్రాక్టర్ కూడా ఉంది. డబ్బా ఇక్కడ ఉన్నది కానీ ట్రాక్టర్ పొలంలో ఉన్నది, దాన్ని తీసుకొద్దాం అనుకున్నా కానీ కీస్ దొరకలేదు. కొంచెం పొలంలోకి వెళ్ళి తీయలేదు కదా. సో అది కూడా మన టీం కిందకే వచ్చేస్తుంది, ఎందుకంటే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, మీరు చూస్తూనే ఉంటారు. మన టీం కోసం అంటే మన ఛానల్ కోసమే పనిచేస్తుంది కాబట్టి అది కూడా ఒక టీం వెహికల్ అన్నట్టే. ఇప్పుడు ఇలా మిస్ అయింది ఏంటిది అంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయింది. క్యాటగాడు ఒక్కరు లేడు, వానికి బండి లేనట్టే. వాని బండి ఒక టొటో బండి ఉండే, ఆయన ఖరాబ్ అయిందట, అది డిస్కోలోకి వెళ్ళిపోయింది అది. సో ఓవరాల్ గా మేము తిరిగే వెహికల్స్ అన్ని చూసేసారు, ఎవరి వెహికల్ ఏంది, ఎవరి సిచ్యువేషన్ ఏంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ అంతా మిడిల్ క్లాస్ లెక్కనే, ఎవరైనా సౌండ్ పార్టీ కాదు, మరీగా డౌన్ కూడా కాదు, అంతా మిడిల్ క్లాస్ ఉన్నాం. ఎంత ఓ బండి ఉందా, మైలేజ్ ఇస్తుందా అన్నట్టుగానే చూసుకుంటాం అన్నమాట. మైలేజ్ కోసం నేను కూడా చెప్పినా కదా, కార్ ఉంది కానీ ఆ కార్ వాడే కానీ వాడాలి. అది ఇందో మన బండి లేక దాన్ని దింపే వరకు నా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయింది. మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ అన్నీ అట్లే ఉంటాయి. సో ఓవరాల్గా ఇది గైస్ మన వెహికల్స్ టూర్. అన్ని చూసేసారు మీరు, అన్ని బీరోల్స్ కూడా చూసారు. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎవరో చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తారు కదా, ఫైనల్గా మీ కామెంట్ మీ వీడియో అయితే వచ్చేసింది. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.